తీపి పండించే రైతన్నకు ఇన్నాళ్ళు చేదు మాత్రమే దక్కేది. ఇప్పుడు తీపి వార్త అందింది. ధరతో పాటుగా బహుమానం దక్కనుంది. ఇన్నాళ్ళు గోసపడ్డ రైతు ముఖంలో చిరునవ్వు పూసింది. కష్టానికి ప్రతిఫలం దక్కనుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. చెరుకు రైతులకు దక్కిన అవకాశంపై స్పెషల్ స్టోరీ. రైతుల్లో పోటీతత్వం పెంచడానికి దేశంలోనే ఏ పంచదార కర్మాగారం ఇవ్వని విధంగా పలు ప్రోత్సాహకాలు యాజమాన్యం ప్రకటించింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం దగ్గరున్న పంచదార కర్మాగారం తన రైతులకు తీపి కబురందించింది. దాదాపు 45 రోజుల ముందుగా చెరుకు ధరను ప్రకటించడంతో పాటుగా చెరుకు రైతులకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 665 ఎకరాల్లో 360 మంది రైతులు చెరుకు పండిస్తున్నారు. 2025-26 క్రషింగ్ సీజన్ కు 85,000 టన్నుల చెరుకు మాత్రమే ఉంది. గతేడాది వర్షాలు లేకపోవడం, నీరు సరిగా అందకపోవడంతో చెరుకు తోటలు దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. ధాన్యానికి బోనస్ ప్రకటించడంతో రైతులు వరి పంట వైపు మళ్లడంతో చెరుకు సాగు తగ్గింది. మిగతా పంటలు వేస్తే చెరుకు అనేది 3 క్రాప్లు ఉంచుకోవచ్చు. ఒకసారి దున్నితే 3 క్రాప్లు ఉంచుకోవచ్చు. మనకి వర్షం వస్తుందని, ఒడ్డు కొట్టిపోతాయని, ఎండిపోయిందని ఇవన్నీ ఉండదు. చెరుకు రోజులు వెనక ముందైనా కొట్టి తోలుకుంటారు. మేనేజ్మెంట్ ఆల్రెడీ మిషనరీ లైన్లో పెట్టారు, మెకానిజుకుంటే లేకుంటే లేబర్ లైన్లో పెట్టారు. మొదటి కిందకి మీద కొట్టి తోలుకుంటారు. అది మనకి టెన్షన్ లేని పని. ఉరి పనులను చెరికేస్తున్నాం. టన్నుకు 500 ఇస్తే మేము సంతోషపడతాం. చెరుకు రైతులు పడతాం. ఇక్కడ ఇండస్ట్రీ బతుకుతుంది. దీనివల్ల కొన్ని లక్షల మంది లేబరు, ఉద్యోగస్తులు, బడ్డీ కొట్లోళ్ళు, సీరియడ్ అందరూ బతుకుతారు. అధిక ఉత్పత్తి విభాగం, అత్యధిక చెరుకు సరఫరా చేసే విభాగం, ఆధునిక పద్ధతుల్లో చెరుకు సాగు చేసి అధిక దిగుబడి సాధించిన రైతులను విభాగాలుగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క విభాగంలో మొదటి బహుమతిగా ₹1,00,000, రెండో బహుమతిగా 50,000, మూడో బహుమతిగా 25,000 అందజేయనున్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పెట్టుకుని యాజమాన్యం పనిచేస్తున్నట్లుగా తెలిపింది. వరి ధాన్యానికి ఇచ్చినట్లుగా చెరుకు మెట్రిక్ టన్నుకు సైతం 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. రైతులు పెద్ద మొత్తంలో చెరుకును నాటాలని యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. అధికంగా పండించిన రైతులకి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాము ఈ సంవత్సరం. దీని ప్రకారం ఎకరానికి ఎక్కువ పండించిన రైతుకి ప్రాతిపదిక తీసుకొని ₹1,00,000 ఒక రైతుకి మొదటి బహుమతిగాను, రెండో బహుమతిగా 50,000, మూడో బహుమతిగా 25,000 ఇచ్చి పోటీతత్వం పెంచి రైతులను ప్రోత్సహించి రైతుల్ని ఎక్కువ దిగుబడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం చెరుకు సాగుకు అన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రైతులు పెద్ద సంఖ్యలో చెరుకు వైపు మొగ్గే అవకాశం కనిపిస్తోంది. 2026-27 క్రషింగ్ సీజన్ కు 4,620 ఎకరాల్లో చెరుకు పంట సాగును లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 2,000 ఎకరాల్లో పిలక తోటలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 2026-27 క్రషింగ్ సీజన్ కు 3 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకుకు గాను లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని రకాల రాయితీలతో కలిపి 2025-26 క్రషింగ్ సీజన్ కు చెరుకు మెట్రిక్ టన్నుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ₹210 అదనంగా ఇస్తోంది యాజమాన్యం. 2025-26 సీజన్ కు చెరుకు నాటే రైతులకు ఎకరాకు 3 మెట్రిక్ టన్నుల విత్తనం ఉచితంగా ఇవ్వనున్నారు. పిలక తోటల్లో ఉన్న గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఎకరాకు 500 మొక్కలు ఉచితంగా అందిస్తున్నారు. ఇవాళ రైతును ప్రోత్సహించాలంటే కమర్షియల్ క్రాప్కి ఇవాళ ప్యాడీకి అన్ని ప్యాడీ ఏరియా ఎక్కువ ఉంది. కానీ ఉన్న ఇండస్ట్రీల వల్ల ఎన్ని కుటుంబాలు రైతు వారిగా కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే రేబల వాళ్ళు కానీ, ఎవరైనా ఎంప్లాయీస్ వల్ల కానీ, దాన్ని ఇండైరెక్ట్గా బతికే వాళ్ళు కానీ ఈ చెరుకు కూడా సబ్సిడీ ఇచ్చినట్టయితే ఇవాళ గవర్నమెంట్ వరి పంటలు 2 పంటలకు బోనస్ ఇచ్చేదానికన్నా కూడా ఈ షుగర్ కేన్ కూడా 500 బోనస్ కనుక ఇచ్చినట్టయితే చాలా తక్కువే అవుద్ది. వాతావరణం అనుకూలతతో పాటు చెరుకుకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులను చెరుకు సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది యాజమాన్యం. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.